అందరికీ నమస్కారం. ముందుగా నా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, అందరూ రోజూ పూజ చేయాలి, నిత్య దీపారాధన చేయాలి అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు చేయలేకపోతారు. మీరు బాధపడకండి. పురాణాల ప్రకారం నామస్మరణ చేయడం వల్ల జీవితంలోని అడ్డంకులు, సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. దేవునితో అనుబంధం బలపడుతుంది, ఆధ్యాత్మికత పెరిగి జీవితం శాంతిమయంగా మారుతుంది. కాబట్టి మీ ఇష్టదైవం నామాన్ని 11 సార్లు జపించి, ఒకసారి ఆ నామాన్ని కామెంట్లో రాసి ప్రార్థించండి. అంతా మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది. ఈరోజు చాలా శక్తివంతమైన సాయంత్రపు పూజ గురించి తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం ఈ చిన్న పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ సాయంత్రం మీరు లక్ష్మీనారాయణ స్వామి ముందుగాని, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ముందుగాని, లేదా మహావిష్ణువు ముందుగాని విప్పనూనెతో లేదా నెయ్యితో ఒక దీపం వెలిగించండి. ఆ తర్వాత భక్తితో విష్ణు సహస్రనామం పఠించండి. అది వీలు కాకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించండి. ఈ జపం చేసిన తరువాత తులసి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా భక్తితో చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. చాలా రోజులుగా మీరు ప్రయత్నిస్తున్న పని మధ్యలో ఆగిపోయి ఉంటే, ఆ పని గురించి మనసులో ధ్యానిస్తూ ఈ పూజ చేయండి. అది మళ్లీ ప్రారంభమై విజయవంతంగా పూర్తవుతుంది. ఈ రోజే ఈ పూజను ఆచరించండి. దైవ అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు, పొరుగువారికి షేర్ చేయండి. మా ఓంకారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ లభిస్తుంది. మరి ఇంకో మంచి దైవ పరిహారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. నమస్కారం.